హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు నేను ఆల్రెడీ ఈ వీడియో పెట్టానండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఇది పట్టు క్లాత్ అనమాట. దీనిపైన కోట్ అనేది దాంట్లో పెట్టలేదనమాట. కటింగ్ ఎలా చేశాను, స్టిచ్చింగ్ ఎలా చేశాననేది. అందుకని చెప్పేసి నేను విడిగా కోట్ ఎలా కుట్టాననేది నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే గనక నేను కంపల్సరీ అలాంటి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. దీనికోసం నేనైతే ఒక 1 మీటర్ దాకా అంటే 75 సెంటీమీటర్స్ దాకా నేను కాటన్ తీసుకున్నానండి. అది వాటర్‌లో పెట్టి తడిపిన తర్వాత ఇలా 4 ఫోల్డ్స్ కింద చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మెజర్‌మెంట్స్ 2:30, 3:30 అన్నట్టుగా తీసుకున్నాను. అంటే నెక్ 2:30, షోల్డర్ వచ్చి 3:30 తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత కింద మనకి 6 ఇంచులనమాట. ఖర్చులోకి పోను 1/2 ఇంచు పోను 5 ½ ఖర్చుతో పాటు 6 అలా తీసుకున్న తర్వాత ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకొని 1 ½ ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి చంక దగ్గర. కింద వరకు మనకి ఎంత పొడవు కావాలనేది చూసుకొని 13 15 అనేది కింద వరకు మార్కింగ్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే నెక్ అనేది మనకు ఒరిజినల్‌గా 6 వస్తుంది. అలాగే మనకు కొంచెం కింద వరకు రావాలి కాబట్టి కింద కోట్ కాబట్టి ఈ విధంగా డ్రా చేస్తున్నాను చూడండి. ఈ విధంగా డ్రా చేసి ఇలాగా కర్వ్ తీసుకున్నాను. అలాగే మన చెస్ట్ లూజ్ అది కూడా ఇలా మార్కింగ్ చేసుకున్నానండి వీడియోలో చూపిస్తున్నట్టు. చాలా లెంత్ అయిపోతుందని చెప్పి కొంచెం నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి నేను ఈ విధంగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానండి. మీకు అర్థమవుతదని అనుకుంటున్నాను. అలాగే కింద మనకి నడుము దగ్గర ఒక 1 ఇంచ్ అనేది ఇలా మార్కింగ్ చేసుకొని క్రాస్ అనేది తీసుకోవాలండి. క్రాస్ అనేది తీసుకుంటే ఇక్కడంతా కూడా మనకి సమానంగా ఉంటుంది. బావుంటుందనమాట ఈ విధంగా. ఇలా తీసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ పార్ట్‌కైతే నెక్ ఎక్కువగా పెట్టుకోకూడదండి. జస్ట్ ఒక 2 ఇంచెస్ అలాగా ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకొని రౌండ్ షేప్ తీసేసుకున్నాను. అలా తీసేసుకున్న తర్వాత చూసారు కదా! ఈ విధంగా అనమాట. ఇలా తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఫ్రంట్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. మీకు పెట్టి చూపిస్తాను. నేను పైట చెంగులో క్లాత్ తీసుకున్నాను కదండీ! అందుకని చెప్పేసి ఖర్చుల్లోకి అంచు ముక్కలు అవన్నీ కూడా ఖర్చులోకి వెళ్ళిపోయేలాగా పెట్టాననమాట. చూసారు కదా! పైట చెంగు అనేది మధ్యలో డిజైన్ ఒక్కటే మధ్యలోకి వచ్చేలాగా మనకు అటు ఇటు బార్డర్ వస్తుంది కదా! ఆ బార్డర్ మాత్రం ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకున్నాను. హ్యాండ్స్ కూడా నేను డ్రెస్‌కొచ్చిన హ్యాండ్స్ దీంట్లోనే తీసుకున్నానండి. అందుకే దీంట్లో మీకు హ్యాండ్స్ కనబడుతున్నాయి. ఇలా తీసుకున్న తర్వాత కొంచెం ఎక్స్ట్రాగా క్లాత్ ఉంచుకొని మనం వేసుకొని కట్ చేసుకోవాలి. నేను మెయిన్ పార్ట్ మీద వేయకుండా లోపల లైనింగ్ వస్తుంది కదా! దానికే వేసి నేను స్టిచ్ వేసేసుకుంటున్నానండి. ఎందుకు అంటే నేను పైపింగ్ ఇస్తాననమాట. అందుకని చెప్పేసి లోపల క్లాత్ అంటే మెయిన్ పైన క్లాత్ కాకుండా లోపల క్లాత్ మీద లైనింగ్ పెట్టుకొని ఇలాగా చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మీకు అర్థం కాకపోతే నేను ఇంకో వీడియో పెట్టడానికి ట్రై చేస్తానండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పినా కూడా నేను తీస్తాను. అలాగే నేను ఎవరికైనా కావాలంటే కూడా నేను స్టిచ్చింగ్ చేస్తానండి. మీరు నాకు ఇన్‌స్టాలోకొచ్చి మెసేజ్ చేస్తే గనక వాళ్ళకి మీరు ఏ మోడల్ చెప్పినా కూడా నేను స్టిచ్ చేస్తాను. ఈ విధంగా మనం ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా మనం కట్ చేసేసుకోవాలి. ఇక్కడ డాట్స్ అనేది వేసుకోవాలండి. ఈ విధంగా కింద నుంచి కాకుండా మధ్యలో వేస్తున్నాను. మనం పొడవు బ్లౌజులు వస్తాయి కదా! వాటికి వేస్తాం కదా! ఆ విధంగా వేస్తున్నాననమాట చూడండి. ఇలా డాట్స్ అనేది ఈ విధంగా వేసేసి బ్యాక్ సైడ్ పార్ట్ అయిపోయింది కదండీ! ఇప్పుడు పైపింగ్ అనేది చేస్తున్నాను. ఇది క్రాస్ పీస్ తీసుకున్నాను అనమాట. ఇది కట్టు చెంగులో శారీకి కట్టు చెంగులో వస్తుంది కదా! ప్లెయిన్ క్లాత్ అదే కుట్టానండి. ఎందుకంటే క్లాత్ చాలా చీప్ క్లాత్‌లా ఉంది. మీకు చూస్తే అర్థమైపోతుంది కదా! అంటే కొంచెం పిగిలిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇంకా లుక్ ఉంటుందని చెప్పేసి నేను ఇంకా దీన్నే ఇంకా పైపింగ్ కింద వేశాను. చూడండి ఈ విధంగా ఒక కుట్టు అనేది వేసేసుకున్న తర్వాత మధ్యలో నేను పైపింగ్ వైర్ అనేది థ్రెడ్ అనేది పెట్టి ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నానండి. ఇలా అయితే పైపింగ్ మనకి సన్నగా వచ్చేస్తుందనమాట. ఇలా మొత్తం కూడా మనం స్టిచ్ వేసేసుకోవాలి. చుట్టూ కూడా చంక దగ్గర వాటికి కూడా నేను పైపింగ్ అనేది చేశాను.
ఇలా ఇంకో ఎక్స్ట్రా కుట్టు వేసుకోవాలండి. అంటే క్లాత్ లోపలికి మడుచుకున్నాం కదా, అందుకని చెప్పేసి. ఇంకా చుట్టూ కూడా మొత్తం ఫ్రంట్ ఆహ్, అన్నింటికి కూడా ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట కుట్టుకుంటుంది. ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఇంకా మీరు నెక్ ఇంకా కిందకి రావాలి అనుకుంటే కొంచెం కిందకి కట్ చేసుకొని కింద లైట్‌గా షేప్ తీసుకుంటే సరిపోతుందండి. అంటే మన పైన బాడీ పార్ట్ అనేది కొంచెం ఎక్కువగా కనబడాలి అని అనుకునే వాళ్ళకి. ఇలా అంతా కూడా కట్ చేసేసుకోవాలి. అటు వెళ్ళిపో జోష్. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్స్ కూడా జాయిన్ చేసేసుకోవాలండి. షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత మనం చంక దగ్గర కూడా అలాగే ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ మొత్తం చుట్టూ కూడా పైపింగ్ వేసుకుంటూ వచ్చేసాను. ఈ విధంగా అండి. ఇలా క్రాస్ పీస్ తీసుకున్నాను. ఒక పక్క మడిచి కుట్టుకున్నాను. కుట్టుకున్న తర్వాత ఈ విధంగా చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు వేస్తున్నాననమాట. ఇలా కుట్టుకున్న తర్వాత మనం చిన్న చిన్న డాట్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా డాట్స్ అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు వైర్ పెట్టుకొని మనం ఈ విధంగా సన్నగా పైపింగ్ అనేది వేసేసుకోవాలండి. ఇలా పైపింగ్ అంతా వేసేసుకున్న తర్వాత మనం సైడ్లు కూడా జాయిన్ చేసేసుకుంటే మనకి అయిపోతుందనమాట. అలాగే ఫ్రంట్ మనం తాళ్ళు పెట్టుకుంటాం కదా, కుట్టుకుంటాం కదా, ముందే తాళ్ళు మనం కుట్టుకొని ఉండాలండి. కుట్టుకొని వాటిని తిరిగేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూసారు కదా, ఈ మధ్యలో నేను ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాను తాడు పెట్టుకొని ఫ్రంట్. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు పైపింగ్ అనేది చుట్టూ కూడా వేసేస్తున్నాను అనమాట. ఈ విధంగా ఇలా వేసుకొని మనం సైడ్లు జాయిన్ చేసేసుకోవడమేనండి. ఇంకా మనకి కోట్ అయితే అయిపోతుంది. మీరు కోటుకి పైపింగ్ వేసుకోకున్నా సరే మీరు లైనింగ్తో తిప్పేసుకోవచ్చు అనమాట. అలా అయినా పర్వాలేదు. ఇవ్వండి మొత్తం అయిపోయింది.